ఏ ఉమెన్ టు రిమెంబర్. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే అనే సూక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఉన్న విమెన్ పవర్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. జస్టిస్ ఫాతిమా బీవి కేరళకు చెందిన ఒక న్యాయమూర్తి. భారతదేశపు మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసి ఖ్యాతి పొందారు. కిరణ్ బేడి భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి. కోనేరు హంపి భారతదేశపు ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. అసీమా చటర్జీ భారతీయ రసాయన శాస్త్రవేత్త. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందుకున్న మొదటి మహిళ. అరుంధతి రాయ్ ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. బుకర్ ప్రైజ్ పొందిన మొదటి మహిళ. భాను అదయ ఈమె ఒక భారతీయ దుస్తుల రూపకర్త. భాను అదయ ఆస్కార్ అవార్డ్ పొందిన మొదటి మహిళ. బులా చౌదరి సప్త సముద్రాలలోని 7 జలసంధులు ఈదిన మొదటి మహిళ. ఇందిరాగాంధీ మొదటి మహిళా ప్రధానమంత్రి. దీపా కర్మాకర్ ఒక భారతీయ కళాత్మక జిమ్నాస్ట్. కామన్వెల్త్ క్రీడల్లో పథకం సాధించిన మొదటి మహిళా జిమ్నాస్ట్. బచేంద్రి పాల్ భారతదేశానికి చెందిన పర్వతారోహకురాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. రాణి లక్ష్మీబాయి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మొదటి మహిళ. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్లో నడిచిన తొలి మహిళ కూడా. రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటం పొందిన మొదటి మహిళ. సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, రచయిత్రి మరియు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. రజియా సుల్తానా ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన మొదటి మహిళ.
సుచేతా కృపలాని మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అనీ బెసెంట్ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత. భారత రాజకీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ. టంగుటూరి సూర్యకుమారి. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడిన మహిళ. సుష్మా స్వరాజ్ మొదటి మహిళ విదేశాంగ మంత్రి. సిస్టర్ నివేదిత వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. స్వామి వివేకానంద శిష్యురాలు ఈమె. రాజకుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొందాక ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. మదర్ తెరిసా రోమన్ కేథలిక్ సన్యాసిని మరియు నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ. సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈమె మొదటి మహిళా గవర్నర్. ప్రతిభాదేవి పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు, ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని అన్నదానికి ఈ మహిళామూర్తులే మనకు ఆదర్శం కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉదయ కమలం and click on bell button. Thank you for watching this video.